రాజకీయాల్లో ఇట్టే దూసుకుపోతున్నారు పవన్. అంతేకాదు ధర్మ పరిరక్షణ కూడా తనకు ప్రధానం అంటున్నారు. తన పవర్ పంచలతో ఇండియన్ ఐకాన్గా మారారు పవన్. మాస్ డైలాగులు, సింప్లిసిటీతో ప్రజలకు చేరువయ్యారు. ఆడ ఉంటా ఏడ ఉంటా, తేడా వస్తే ఎంతటి వారినైనా ఎదిరిస్తాను, హంగులు ఆర్భాటాలు కుచ్ నై జాంతా అంటున్నారు ఆయన. ప్రజాసేవే తన లక్ష్యమంటూ తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు పవన్. అసలు పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియా టూర్ చేయాలని ఎందుకు అనుకున్నారు? దాని వెనుక ఉన్న ప్లాన్ ఏంటి? డీటెయిల్స్ ఈ స్టోరీలో. రాజు ఎక్కడ ఉన్నా రాజే. తాను చేసే పనులే తనను అందనంత ఎత్తుకు తీసుకుని వెళ్తారు. తేడా వస్తే అక్కడి నుంచి తోసేస్తారు కూడా. కానీ ఆయన మాత్రం ప్రజలే నా బలం, ప్రజాసేవే నా ధైర్యం అంటూ ముందుకు సాగుతున్నారు. సమస్య వచ్చిన చోట నేనున్నాను, మీకేం కాదంటున్నారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పువ్వు ఎంత అందంగా ఉంటుందో దాని విత్తనం అంతే చేదుగా ఉంటుంది. అలానే పవన్ చూడ్డానికి ఎంత సింపుల్గా ఉన్నా సమస్యలు పరిష్కరించడంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తారు అని అనడంలో సందేహం లేదు. ఎన్డీఏ కూటమిలో ఆయనకు ఆయనే సాటి, అతనికి అతనే పోటీ. అందరినీ కలుపుకుని పోవడం, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగడమే ఇందుకు కారణం. గల్లీలోనే కాదు బాస్, ఢిల్లీలోనూ తనదే హవా. తాను చెయ్యి పెట్టిందల్లా బంగారం అవుతుంది. అందుకే తనంటే హడల్. అందుకే ఆయన సౌత్ ఇండియా ఐకాన్గా మారారు. అతని మాట వింటే ఎవరైనా సరే ఇచ్చే పడిపోతారు. అందులో అది పవన్కు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు. రాజకీయం, ధర్మ పరిరక్షణ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్. ప్రధాని మోదీ అప్పగించిన ప్రతి పనిని పూర్తి చేస్తూ ఎన్డీఏ కూటమిలో 100కి 100 మార్కులు కొట్టేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తన వంతు పాత్ర పోషించేందుకు గెట్ రెడీ అంటున్నారు. ఇందుకోసం పవన్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా మోదీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నార్త్ అంతా కమలం వికసిస్తోంది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సౌత్ లో మాత్రం కాషాయ జెండా ఎగరలేకపోతోంది. దీంతో ఈ ప్రాంతంలో పట్టు సాధించేందుకు గట్టి ప్రత్యామ్నాయమే చేస్తోంది ఆ పార్టీ. ఎలాగైనా దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు భారీ స్కెచ్ వేసింది. ఇందుకు జనసేనాని ప్రధాన అస్త్రంగా ఎంచుకుంది. అందుకు ఆయనకు ఉన్న స్టార్ ఇమేజ్ కూడా ప్లస్ పాయింట్గా భావించిన కమలనాథులు సౌత్లో తమ బలం నిరూపించుకునేందుకు సిద్ధమైంది. పక్కా ప్లాన్తో పవన్ను రంగంలోకి దింపింది. దీంతో ఆయన దక్షిణ భారతదేశంలో పర్యటించేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో పవన్ మిషన్ సౌత్ స్టార్ట్ చేశారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. సనాతన ధర్మ పరిరక్షణే లక్ష్యంగా ఆధ్యాత్మిక సందర్శనకు పవన్ సిద్ధమయ్యారు. దక్షిణాదిన ఏపీ మినహా ఇతర రాష్ట్రాల్లో పట్టు చిక్కడం లేదు. దీంతో పవన్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు పవన్ ఆపరేషన్ సౌత్ స్టార్ట్ చేస్తున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. అయితే కూటమిలో భాగస్వాములుగా ఉంటూనే సొంతంగా బలోపేతం కావడం పైన బీజేపీ, జనసేన ప్రత్యేక దృష్టి సారించాయి. ఇందుకోసం రెండు పార్టీలు కొత్త కార్యాచరణతో ముందుకెడుతున్నాయి. ఢిల్లీ కేంద్రంగా మంత్రాంగం సాగుతోంది. కొద్ది రోజులుగా మౌనంగా కనిపిస్తున్న పవన్ ఒక్కసారిగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ ఇప్పుడు ఏపీతో పాటుగా దక్షిణాది రాష్ట్రాలపైన ఫోకస్ చేశారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ వారాహి దీక్ష చేశారు. తిరుపతి లడ్డూ వివాదం వేళ ప్రాయశ్చిత్త దీక్ష నిర్వహించారు. సనాతన ధర్మం గురించి పవన్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఇప్పుడు తిరిగి పవన్ ఎన్డీఏ భవిష్యత్తు కోసం కీలక బాధ్యతలు తీసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు దేశంలోని 4 వంతులకు 3 వంతులు కమలమే వికసిస్తోంది. కానీ ఒక్క సౌత్లో మాత్రం పట్టును కోల్పోతోంది. ఈ నేపథ్యంలో కమలానికి గ్లాసు నీళ్లు పోసి జీవం పోస్తోంది. ఇందులో భాగంగా కాషాయ జెండాతో దక్షిణాదిన సవారీ చేస్తూ కమల వికాసానికి పవన్ తన వంతుగా కృషి చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి కేరళ, తమిళనాడులో పర్యటించనున్నారు.
4 రోజుల పాటు వివిధ దేవాలయాలను సందర్శిస్తారు. మొదట కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి మధుర మీనాక్షి, శ్రీ పరశురామస్వామి అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామి మలై, తిరుత్తై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను సందర్శించుకుంటారు. కాగా పవన్ పర్యటన తమిళనాడులోనే ఎక్కువగా జరగనుంది. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని పవన్ ఖండించారు. ఈ విషయంలో తమిళనాడులోని రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తమిళనాడులో ఆలయాల సందర్శనకు వెళుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా అక్కడి రాజకీయాల్లో పవన్ పర్యటన రాజకీయంగా ఒక టాపిక్ అవుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తమిళంలో అనర్గళంగా మాట్లాడగలిగే పవన్ ఏం మాట్లాడినా అది ఖచ్చితంగా రాజకీయం అవుతుంది. అందుకే పవన్ పర్యటన రాజకీయంగానూ పెను సంచలనమే అయ్యే ఛాన్స్ ఉంది. అయితే తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. అక్కడ సిద్ధాంతాల మధ్య పోరాటం జరుగుతుంది. డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలకు పూర్తి వ్యతిరేకత దశలో ఉండే పార్టీ బీజేపీ మాత్రమే. అయితే ఆ పార్టీ తన భావజాలాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోతోంది. దానికి అనేక కారణాలున్నాయి. పవన్ పర్యటనతో జరిగే చర్చలతో కొంతైనా మార్పు వస్తే తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై మిగతా సంగతి చూసుకుంటారని బీజేపీ పెద్దలు భావించే ఛాన్స్ ఉంది. ఇక కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం ఉండడంతో పవన్ కళ్యాణ్ చేపట్టిన సనాతన ధర్మ పరిరక్షణ యాత్రను వ్యతిరేకించే అవకాశం ఉంది. పవన్ పర్యటనకు వ్యతిరేకంగా అక్కడి పార్టీలు, ప్రజలు నిరసన వ్యక్తం చేసేలా పరిణామాలున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన యాత్ర రాజకీయంగా సంచలనం రేపుతోంది. అయితే ఆయా రాష్ట్రాల్లో పర్యటన సమయంలో పవన్ ఎవరెవరిని కలుస్తారు, ఏ అంశాలపై మాట్లాడతారు అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే దక్షిణాదిలో తమ ఐక్యతకు దోహదపడుతుందని హిందువులు భావిస్తున్నారు. అంతేకాకుండా రాజకీయేతర అంశంగానూ మారుతుందని వారు విశ్లేషిస్తున్నారు. సౌత్ స్టేట్లపై కాషాయ వ్యూహం ఫలిస్తుందా? దక్షిణాది హిందుత్వ లీడర్గా పవన్ నిలుస్తారా? ఈ పరిణామాలు చూస్తుంటే భవిష్యత్తులో పవన్ సౌత్ ఇండియా ఐకాన్గా మారడం ఖాయమని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.